హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులందరికీ మరియు ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. సొలొమోను సామెతలలో చీమల నుండి మనము నేర్చుకునవలసిన కొన్ని సంగతులను గురించి ఈరోజు మన సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు మనకు తెలియజేస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. చెప్పేవారు లేకున్నా క్రమము తప్పని జీవులు, నడిపించేవారు లేకున్నా నడక మార్చని ప్రాణులు. సోమరి రామరి చీమల యొద్దకు, దేవునిలో నీతిగా నీ బ్రతుకే సాగుటకు. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. నిజరే సాజని సరే సాజని సని సరే సని సరి గరి సని సగరి సని సరి గరి గరి సని సరి గమా బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును. బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును. సాతానుని ఎదిరించే క్రైస్తవులారా, సర్వాంగ కవచమును మీరు ధరించినారా? చీమలను చూసైనా ఐక్యత నేర్చుకోరా. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా మా అందరికి సుఖమైన దినం దయచేసి తండ్రి, మా జీవితాల్లో మరి యొక్క నూతన దినంను మీరు మాకు అనుగ్రహించి మా ఆశను పొడించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు. కృపగల మా దేవ, నీ పరిశుద్ధ గ్రంథం అందరూ నీ వాక్యాన్ని చదివి వాక్యానుసారమైన జీవితంలో మేమందరం జీవించుటకు నీ కృప మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. అందరికీ వందనాలు, గుడ్ మార్నింగ్. నేటి వాక్య ధ్యానాంశం చూసినట్టయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలా చిన్న వాక్యం ఇది. దేవుడు సమస్తమును కలగజేసినటువంటి దేవుడు. ఈ భూమి అంతా ఒకప్పుడు చూసినట్టయితే శూన్యం, కంటే ఎలాంటి ఆకారము లేనటువంటి భూమిగా ఉన్నటువంటి దీన్ని దేవుని మాట చేత ఈ భూమిని కలగజేసిండు. భూమి మీద సమస్తమును కలగజేసినటువంటి గొప్ప దేవుడు. మరి అందులో ఈ చీమలు కూడా ఒక రకమైనటువంటి చీమలు చూడడానికి చాలా చిన్న
జీవులు. కానీ దేవుని హస్తములతో చేసినటువంటి మానవునికి బుద్ధి చెప్తున్నాయట ఇవి. ఏమని? సోమరి, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి నీవు బుద్ధి తెచ్చుకొనము, జ్ఞానము తెచ్చుకొనమని దేవుని వాక్యం ఈ దినమున సెలవిస్తుంది. చీమలు చాలా చిన్నయే కానీ అవి ఒక క్రమంలో వెళ్తూ ఉంటాయి. మనము లైన్గా నిలబడితే కూడా అంత స్ట్రేట్ లైన్లో ఉండం. కానీ ఆ చీమలు ఎంత చక్కగా ఒక వరుసలో నిలబడి వరుసలో వెళ్తూ ఉంటాయి. తన ఆహారం కొరానికి వాటికి ఈ వేసవి కాలంలోనే అవి సంవత్సరానికి సరిపడినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. అవి చూసినట్టయితే చిన్న చీమ ఇంత బెల్లం గడ్డను ఒకటే చీమ లాక్కపోవాలంటే లాక్కపోలేదు. దానివల్ల అయ్యే పని అది కాదు. కానీ తోటి చీమలు అవన్నీ కూడా ఒకదానికొకటి సహాయపడుతూ ఆ పెద్దగా ఉన్నటువంటి ఆ బెల్లపు గడ్డను లాక్కుంటా దొబ్బుకుంటా వెళ్తూ ఉంటాయి. తన యొక్క గూటిలోనికి తీసుకువెళ్ళి అట్లా ఈ సంవత్సరం అంతా కూడా సరిపడడానికి ఆహారం, తినడానికి సరిపడేటటువంటి ఆహారం అంతా కూడా ఈ వేసవి కాలంలో అవన్నీ కూడా సమకూర్చుకుంటాయి. తర్వాత ఈ వర్షాకాలం కానీ ఈ చలికాలం కానీ ఎక్కడ చీమలు చూసినా కనబడతాయా? ఎవ్వరికి కనబడవు. మరి ఈ ఒక్క కాలంలోనే అవి సంవత్సరానికి సరిపడ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి ఒక క్రమంలో వెళ్తాయి. నువ్వు నేనని పోట్లాడుకునేటువంటి విషయాలు వాటిలో ఉండవు. ఎలాంటి భేదాలు వాటిలో లేవు. ఎలాంటి తారతమ్యాలు వాటిలో లేవు. ఎలాంటి కక్షలు అనేటువంటి లేవు. నువ్వు ఎక్కువ తీసుకపోతున్నావు, నేను తక్కువ తీసుకపోతున్నా అన్నటువంటి భేదాలు వాటిలో లేవు. అన్ని సమానంగా కలిసి ఒక ఆహారాన్ని ముందడికి తీసుకువెళ్తా ఉంటాయి. అంటే ఒక గడ్డను ముందుకు తీసుకువెళ్తా ఉంటాయి. మరి నేటి మానవుడు దేవుని చేత తన హస్తముల చేత చేయబడినటువంటి మానవుడు ఒకడు ఎదిగిండు అని అంటే ఇంకొకడు కుళ్ళుకుంటాడు. వాడిని మీద ఈర్ష, పగ, ద్వేషం, అసూ ఎన్నో పుడతా ఉంటాయి. ఆహా నాకన్నా గొప్పవాడైతుండని వాడిని ఏ విధంగానన్నా మనం పడగొట్టాల అనేటటువంటి ఆశ ఈ మనిషిలో ఉంటుంది, ఈ మానవులలో ఉంటుంది. ఆ మాట, ఆ మనసే దేవుడు తీసివేయాలని ఇగో చీమలను మన ముందు పెట్టి ఉన్నాడు. ఏటన్నా మనం ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కి దేనికి వెళ్ళినామంటే క్యూలో రండి, నిలబడండి, లైన్గా రండి అని అరుస్తూ ఉంటే కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? ఎన్నో సాకులు అబద్ధాలు చెప్పుకుంటూ నాది ముందు కావాలి, నాది ముందు కావాలని లైన్లన్నీ కూడా మేము నిలబడలేకపోతూ ఉంటాం. ఎన్నో సాకులు చెప్తాం. మనకు అనారోగ్యం లేకపోయినప్పటికీ కూడా అనారోగ్యం కలిగిందని ఎన్నో సాకులు చెప్పుకున్నాం. కానీ చీమలు ఆ విధంగా కాదు. వాటికి ఒక అదేంది పెద్ద హెడ్ మాస్టర్ లేడు, వాటికి ఒక లీడరు లేడు, వాటికి చెప్పేవారు ఎవ్వరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో నడిచిందంటే నెక్స్ట్ వెనక చేరిది కూడా ఇంకొక దాన్ని అనుసరిస్తూ నడుస్తున్నది. మరి నేటి మానవులమైనటువంటి మనము దేవుని సేవకులు ఎన్నో వాక్యాలు హెచ్చరిస్తూ ఉంటారు. బైబిల్ వాక్యాల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. మరి మనం ఇటు వింటున్నాము, ఇటు వదిలిపెడతా ఉంటున్నాం. మరి మనది ఎక్కడ దాకా ఉంది? మన జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన నడతలు ఏ విధంగా దేవునిలో వర్ధిల్లుచున్నాయి? మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకున్నాలని దేవుడి దినమ కోరుచున్నాడు. మనము సోమరులమైనటువంటి చెడ్డ దాసులమట. మనలో ఉన్నటువంటి ఆ సోమరతనాన్ని తీసివేసి, ఆ సాతాను మనసును మనలో నుండి తీసివేసి, ఇగో ఏది ఇచ్చినా దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తాడన్న గట్టి విశ్వాసంతో, నమ్మకముతో మరి చీమల వలె మనము కూడా ఒక క్రమములో దేవుని అనుసరించి నడుచుకునే భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.